యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి గోల్డెన్ ఆపర్చునిటీ. 1 మార్చ్ నుంచి మన ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి, ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా. ఆఫ్లైన్కి కూడా సేమ్ ఫీజే వర్తిస్తుంది. 29 ఫెబ్లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ 48,000 రూపీస్ ఫీజు అనేది వర్తిస్తుంది. 1 మార్చ్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతాయి అండ్ కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం అందిస్తున్నాం. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్ అండ్ ఆస్క్ ఫర్ డెమో చూసి మొత్తం అంతా నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఫినాన్స్ ద టర్మ్ బీటా రిఫర్స్ టు. సో ఫినాన్షియల్ టర్మ్స్లో తీసుకుంటే మనకి బీటా అంటే మీనింగ్ ఏంటి అని అడిగారు. సో సింపుల్ అమ్మ, చాలా ఈజీ పాయింట్ ఇది. సో మనకి స్టాక్ మార్కెట్ టర్మినాలజీలో బీటా రిఫర్స్ టు ది వొలటైలిటీ ఆఫ్ ది స్టాక్. వొలటైలిటీ ఆర్ అది ఎంత ఫ్లక్చువేట్ అవుతుంది అనే దాన్ని ఇది ఇండికేట్ చేస్తుంది. ఫ్లక్చువేషన్స్ ఆఫ్ ఏ స్టాక్. ఫ్లక్చువేషన్ అంటే అర్థం ఏంటి? స్టాక్ ప్రైస్ స్థిరంగా ఉండకుండా మారిపోవడం, ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోవడం. ఒక స్టాక్ ప్రైస్ టూ మచ్ వొలటైల్గా ఉంది అంటే, ఎప్పటికప్పుడు విపరీతంగా మారిపోతుంది అంటే దాని బీటా వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. అంతకాకుండా పెద్ద స్టేబుల్గా పెద్ద ప్రైస్లో హ్యూజ్ వేరియేషన్స్ అనేవి రావు అనుకుంటే బీటా వాల్యూ తక్కువ ఉన్నట్టు. సో బీటా ఈజ్ ఏ న్యూమరిక్ వాల్యూ. దాన్ని 1, 1.2, 1.3 ఇట్లా చెప్తారు. అయితే ఎలా డిసైడ్ చేస్తారంటే ఇన్ కంపారిజన్ టు ఓవరాల్ మార్కెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది అండ్ ఓవరాల్ మార్కెట్ సెన్సెక్స్ అనేది ఓవరాల్ మార్కెట్ ఇండెక్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇన్ కంపారిజన్ టు సెన్సెక్స్, రిలయన్స్ ఈజ్ కన్సిడర్డ్ హ్యావింగ్ ఎ బీటా ఆఫ్ మోర్ దాన్ 1. ఎప్పుడు సెన్సెక్స్ కంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది ఎక్కువ వాలటైల్గా ఉంటాయి. అంటే దీని వాలటైలిటీ ఓవరాల్ మార్కెట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు దీని యొక్క బీటా అనేది మోర్ దాన్ 1 అంటాము. దీని వాలటైలిటీ ఓవరాల్ మార్కెట్ కంటే తక్కువ ఉంటే దాని బీటా లెస్ దాన్ 1 అని చెప్పేసి అంటాం. ఎగ్జాక్ట్గా ఈక్వల్ ఉంటే 1 అని చెప్పేసి అంటాం. అయితే మీకు ఇంకా అర్థం కాకపోవచ్చు, అందుకని ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లెట్స్ సే సెన్సెక్స్ 10% పెరిగిందనుకోండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క బీటా వాల్యూ 1.4 అనుకోండి. అప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎంత పెరుగుతుందంటే 14% పెరుగుతుంది. ఎందుకని? ఇట్ ఈజ్ మోర్ వాలటైల్ దాన్ సెన్సెక్స్ 10% పెరిగితే దానికి 1.4 టైమ్స్ దానికంటే ఎక్కువ దీంట్లో మార్పు వస్తుంది. అలాగే సెన్సెక్స్ 10% తగ్గింది అనుకోండి, అప్పుడు ఇది 14% తగ్గిపోతుంది. మీకు అర్థమవుతుందా? దీని వాల్యూ అనేది చాలా ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది. ఓవరాల్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కంటే దీని వాల్యూ ఫ్లక్చువేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మార్కెట్ పాజిటివ్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓవరాల్ మార్కెట్ కంటే ఈ స్టాక్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఓవరాల్ మార్కెట్ కంటే ఈ స్టాక్ వరుసగా పర్ఫామ్ చేస్తుంది. తగ్గినప్పుడు ఎక్కువ తగ్గింది, పెరిగినప్పుడు ఎక్కువ పెరుగుతుంది. సో హై బీటా స్టాక్స్ అనేవి హై రిస్కీ స్టాక్స్ అనమాట. సో రిస్క్ ఎక్కువ ఉన్న చోట మంచి రోజుల్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, చెడ్డ రోజుల్లో లాసెస్ కూడా ఎక్కువ వస్తాయి. అది బీటా అనే కాన్సెప్ట్ యొక్క మీనింగ్. ఓకేనమ్మా, అర్థమైందా? ఐ హోప్ యు గాట్ ఇట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఆప్షన్స్ చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ సైమల్టేనియస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ అన్ అసెట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, నో. An investment strategy of a portfolio manager to balance risk versus reward, no. Type of systemic risk that arises when perfect hedging is not possible, no. A numeric value that measures the fluctuations of a stock to changes in the overall stock market. Absolutely correct. Answer is D for this question. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి ఎల్టీఎక్స్ క్లాసెస్ విశాఖపట్నం బ్రాంచ్లో కేవలం 48,000తో లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే సువర్ణ అవకాశం అనేది లభిస్తుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దాంతోపాటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది కోర్స్ పైన. సో సూపర్బ్ టీచింగ్, సూపర్బ్ క్వాలిటీ, యూ విల్ గెట్ ఎ సెట్ ఆఫ్ 19 books అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. మీరు డౌట్ ఏమన్నా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫుల్ యాప్ యాక్సెస్ తీసుకోండి, డెమో చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి.